'గామి' విశ్వక్ సేన్ గారు మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసి థియేటర్స్‌లో రిలీజ్ అయిన తర్వాత కూడా పబ్లిక్ రెస్పాన్స్ అంత సరిగ్గా కనపడలేదు. సో, అనుకున్నంత రేంజ్‌లో ఆడకపోయేసరికి ఇప్పుడు 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌లో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసిన దానికి, వాళ్ళు పెట్టిన డెడికేషన్‌కి, చేసిన హార్డ్ వర్క్‌కి, ఇంత ధైర్యంగా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కంప్లీట్ చేసి మూవీగా రిలీజ్ చేసిన విద్యాధర్ గారికి, విశ్వక్ సేన్ గారికి ముందైతే మెచ్చుకోవచ్చు. చిన్న బడ్జెట్‌లోనే ఇటువంటి అవుట్‌పుట్ ఇచ్చినందుకు వాళ్ళ డెడికేషన్‌కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో, ఆల్రెడీ మనం ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని ఐకానిక్ సీన్స్ ఉంటాయి. సో, అవైతే హైలైట్‌గా ఉంటాయి థియేటర్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ చేసినట్లయితే. ఇక మనం స్టోరీ విషయానికొస్తే హీరో క్యారెక్టర్ పేరు శంకర్. సో, అతను ఒక మునుల దగ్గర సన్యాసి టైప్‌లో ఉంటాడు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో, ఆయనకుండే ప్రాబ్లమ్ ఏందో. సో, శంకర్‌ని ఎవరైనా వేరే మనుషులు టచ్ చేసినా ఆ స్పర్శ వల్లే ఆయనకి మొత్తం బాడీలో చేంజెస్ వచ్చేసి కింద పడిపోతాడు. సో, బతికినంత కాలం అతన్ని ఎవరు పక్క మనుషులు, వ్యక్తులు ఎవరు టచ్ చేయకుండా చూసుకోవాలి. సో, అలాంటి రోగంతో బాధపడుతున్న శంకర్ ఫైనల్‌గా తన గురువుని కలుసుకొని హిమాలయాల్లో ఉండే ఒక అరుదైన పువ్వు ఒకటి ఉందని, తన రోగానికి సాల్వ్ చేస్తుందని చెప్పి కనుక్కొని అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో, అది కూడా 36 ఇయర్స్‌కి ఒకసారి మాత్రమే వస్తుంది. ఈసారి మిస్ అయితే ఇంకా నెక్స్ట్ 36 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి. సో, అనుకోకుండా తను తన గురువుని కలిసిన టైంకి ఒక 15 డేస్ తర్వాతే ఆ పువ్వు వచ్చే టైం వస్తుంది. సో, అతను త్వరగా వెళ్ళాలనుకుంటాడు. అదే టైంలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా తనొక డాక్టర్ అనమాట. సో, తన దగ్గరకొచ్చే పేషెంట్స్ కొంతమంది అంతు చిక్కని వ్యాధుల కోసం ఇదే తనకి దొరికిన సొల్యూషన్ అనుకుని తను కూడా ఈ ఫ్లవర్ కోసం తీసుకోవడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటుంది. సో, అదే టైంకి మన హీరో దానికోసం వెతుకుతున్నాడని తెలిసి అతనితో పాటు త్రివేణికి వెళ్ళడానికి తనకి దగ్గర ఒక మంచి దారి ఉందని చెప్పి తనతో డీల్ చేసుకొని వెళ్ళాలని ట్రై చేస్తుంది. స్టార్టింగ్‌లో హీరో ఒప్పుకోకపోయినా కూడా దాని తర్వాత ఒప్పించి అక్కడి నుంచి తీసుకెళ్తుంది. సో, అక్కడికి వెళ్ళే దారిలో వాళ్ళు ఎలా వెళ్తారు? వాళ్ళకి అక్కడ ఎదురైన సమస్యలేంటి? అనేదే మూవీ. సో, ఫైనల్‌గా వాళ్ళు తీసుకున్నారా? లేదా? అనేదే ఈ స్టోరీ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఇది జరుగుతున్నప్పుడే ప్యారలల్‌గా ఒక చిన్న పాప స్టోరీ గురించి గానీ, ఒక ల్యాబ్‌లో జరిగే ఎక్స్‌పెరిమెంట్స్ గురించి గానీ చూపిస్తూ ఉంటారు. సో, అవన్నీ ప్యారలల్‌గా స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. సో, ఆ చిన్న పాప స్టోరీ గానీ, ఆ ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్‌లో బందీగా ఉండే ఒక వ్యక్తి గురించి గానీ, శంకర్‌కి అప్పుడప్పుడు కలలాగా కనిపిస్తూ హఠాత్తుగా లేసి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో, ఎంత ఆలోచించినా వాళ్ళంతా ఎవరు? అసలు తను ఎక్కడి నుంచి వచ్చాడు? తన అమ్మా, నాన్న ఎవరు? తన పాస్టే తను ఎంత ఆలోచించినా కూడా తనకు గుర్తురాదు. సో, ఇవన్నీ కూడా మైండ్‌లో ఆలోచిస్తూ కొంచెం చిందరవందర పడుతూ కొంచెం మెంటల్‌గా స్ట్రెస్ అవుతూ ఫైనల్‌గా ఆ పువ్వు కోసం వెళ్ళడానికి బాగా ట్రై చేస్తూ ఉంటారు. ఈ సినిమా మొత్తానికి ఉండేది ఒకే ఒక్క ట్విస్ట్. అది క్లైమాక్స్‌లో వస్తది. అది కూడా చూడగానే ఫస్ట్ బాగానే అనిపించింది. సో, ట్విస్ట్ ఏంటంటే తన కల్లో కనిపించే ఆ చిన్న పాపే తననమాట. తన అమ్మ గుడిలో దేవదాసిగా 10 సంవత్సరాలు ఉండేసొచ్చిన తర్వాత తన కూతురుతో బతకడానికి టైం దొరికిందని ఆనందపడే లోపు ఆ ఊర్లో ప్రజలందరూ మళ్ళీ దేవదాసి లేదనుకుని తన కూతుర్ని దేవదాసి చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అమ్మకి కొంచెం ఆరోగ్యం బాలేక ఇంక చేయలేదన్న ఉద్దేశంతో. సో, ఆ టైంలోనే తనని తీసుకెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ అమ్మ ఆ రోజు రాత్రి చనిపోతుంది. సో, లాస్ట్‌కి తను ఆ ఊర్లో పెద్దలకి దొరుకుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తను అంతకాలం అమ్మాయి అనుకున్న ఊరందరూ వెళ్లి చూడగానే తను ఒక అబ్బాయి అని తెలుస్తుంది. ఆ తర్వాత డాక్టర్స్ వచ్చి చెక్ చేసి చెప్పిన తర్వాత విషయం ఏంటంటే తను పుట్టడంతోనే ఒక డిజార్డర్‌తో పుడుతుంది. డిజార్డర్ అని కూడా కాదు. సో, మేలా, ఫీమేలా అనే జెండర్ ఈక్వాలిటీ లేకుండా పుడుతుంది. సో, వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్ వల్ల అమ్మాయిగానో, అబ్బాయిగానో లాస్ట్‌కి తయారవుతారన్న విషయం అయితే చెప్తాడు. సో, తన క్యారెక్టర్ చూసి తను ఫైనల్‌గా అబ్బాయిగా మారుతుందన్న విషయాన్ని అయితే చెప్తాడు. సో, తనైతే అమ్మాయి కాదు అబ్బాయి అని ఫిక్స్ చేసేస్తారు. సో, ఆ తర్వాత అక్కడి నుంచి లాస్ట్‌కి ల్యాబ్ టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్తుంది. అది కూడా ఎక్కడో హిమాలయాల్లో ఉండే ఒక చిన్న ల్యాబొరేటరీ. అందులో వాళ్ళందరూ అనాథగా పడుండే వ్యక్తుల గురించి గానీ, ఎవరు తోడు లేని, ఎవరు ఎంక్వైరీ చేయలేని కొంతమంది వ్యక్తుల్ని తీసుకొచ్చి
ఆ మైండ్ కంట్రోల్ చేయడానికి చాలా వెరైటీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. సో, దానివల్ల చాలామంది చనిపోతూ ఉంటారు. ఆ విషయాలు కూడా ఎక్కడికి బయటికి రావు. సో, అక్కడికి చేరుకున్న తనని వాళ్ళు ఆ టైంకి అబ్బాయిగా మారిపోతూ ఉంటుంది. సో, అతన్ని కూడా ఎక్స్పెరిమెంట్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. సో, చాలామంది అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ తనతో పాటు ఒక వేరే వ్యక్తి కూడా కలిసి బయటికి వెళ్ళడానికి తన రూమ్లో నుంచి ఒక సొరంగ మార్గం తవ్వుకుంటూ ఉంటారు. సో, ఫైనల్గా అది వాళ్ళకి తెలిసిపోతుంది. అతను చనిపోతాడు. సో, ఈ బాబు క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ అయితే వాళ్ళు ఫైనల్గా ఎక్స్పెరిమెంట్ కోసం తనకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోదాం ట్రై చేసిన తను అనుకోకుండా వేరే బాక్స్లో ఉండిపోవడం, అది అనుకోకుండా బయటికి రావడం, అలా తప్పించుకొని వెళ్ళిపోతాడు. సో, సడన్గా ఈ విషయం తెలిసిన అక్కడ ల్యాబొరేటరీ డాక్టర్స్ కానీ, సో, తను బయటికి వెళ్ళి ఉండలేడు, అనుకోకుండా పారిపోయాడన్న విషయం తెలిసి షాక్ అవుతారు. సో, వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల తనకి జరిగిన పాస్ట్ అంతా మర్చిపోతాడు. అండ్ ఇంకోటేంటంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వేరే మనిషి ఎవరైనా టచ్ చేసినా కూడా బాడీలో నర్వ్ సిస్టమ్ అంతా కొంచెం ఇబ్బంది పడి తను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. సో, అదే తనకున్న డిసార్డర్ అనమాట. సో, తనకి అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, తను చిన్నప్పుడు తను ఎవరు అనే చిన్న చిన్న విషయాలన్నీ కూడా తను మర్చిపోయి లాస్ట్‌గా ఇలా బతుకుతూ ఉంటాడు హీరోగా. ఇదంతా బ్యాక్ డ్రాప్ స్టోరీ అనమాట. సో, ఆ తర్వాత ఫైనల్‌గా హీరో గాని తనతో వచ్చిన హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఆ పువ్వుని తీసుకొని ఫైనల్‌గా హీరో తన రోగం నుంచి నయమై ఫస్ట్ అండ్ ఫైనల్‌గా హీరోయిన్ టచ్ చేస్తాడు. సో, అక్కడితో మూవీ ఎండ్ అవుతుందనమాట. సో, ఇందులో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఓవరాల్‌గా అందరి క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి. కానీ వాళ్ళకి యాక్ట్ చేసేంత స్కోప్ అయితే ఉండదు సినిమాలో. సో, శంకర్ విషయానికి వచ్చినా కూడా సినిమా అంతా సన్యాసి క్యారెక్టర్‌లోనే ఉంటాడు. కానీ వాయిస్ విన్నప్పుడు మాత్రం అది నార్మల్‌గా తను ఇంతకుముందు యాక్ట్ చేసిన మూవీస్‌లో వాయిస్ లాగే అనిపిస్తది గానీ, సో, దీంట్లో అంత చేంజ్ ఓవర్ అనిపించదు. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ కొన్ని కొన్ని సీన్స్ అయితే పీక్స్‌లో ఉంటాయి. అవన్నీ థియేటర్‌లో చూసి ఎక్స్పీరియన్స్ అయితే ఇంకో వేరే లెవెల్ అని చెప్పొచ్చు. బీజీఎం కూడా కొన్ని కొన్ని సీన్స్‌లో బాగా వర్కౌట్ అయింది. సో, ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం చాలా లాగ్ ఉంటది. నాకైతే కొంచెం బోరే కొట్టింది చూస్తున్న కొన్ని కొన్ని సీన్స్ అయితే. నెక్స్ట్ హిమాలయాస్‌లో వాళ్ళు పువ్వు కోసం వెతికేటప్పుడు వాళ్ళు చేసే ట్రైల్స్ గానీ కొన్ని ఇల్లాజికల్‌గా అనిపిస్తది. అంటే ఇంకొంచెం అడ్వెంచరస్‌గా తీసుండొచ్చు అన్న ఆలోచన అయితే వస్తది. సో, దానికి మించి ఇంకా పెద్దగా ఏం అనిపియలేదు. అడల్ట్ సీన్స్ కూడా ఏముండదు. ఓవరాల్‌గా ఫ్యామిలీ అంతా చూడొచ్చు. సో, ఫైనల్‌గా నాకైతే ఇది ఒకసారి చూడొచ్చు, వర్తబుల్ అయితే అనిపించింది. సో, ల్యాగ్ ఉండేవాళ్ళు, కొంచెం మాస్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళైతే మాత్రం ఈ మూవీ చూసి అంతగా ఎంజాయ్ చేయలేరు. సో, ఫైనల్‌గా నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు మూవీ చూసిన తర్వాత మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ.